హాయ్, వెల్కమ్ టు శుభ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా గార్డెన్ ఎలా ఉందో చూసేస్తాము. పుదీనా, చామంతి, ఇది శంకు పూలు అన్నమాట. ఇది ఎంత హైట్ పెరిగిందంటే చాలా బాగుంది. ఇంకోటి రోజా చెట్టు, ఇది గ్రోతింగే లేదు. దీనికి ఎలాంటి ఎరువేలో కొంచెం సజెషన్స్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మందారం చెట్టు అంటారు కదా, దీంట్లో 2-3 రకాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కువ కాస్తాయి, చెట్టు నిండుగా కాస్తాయి, కానీ గ్రోతింగే లేదు చెట్టు. సేమ్ ఇది పింక్ కలరు ఫ్లవరు మందారం చెట్టు. చెరుకుంది, డ్రాగన్ ఉంది, రోజా పూలు ఉంది. ఇది అస్సలు గ్రోతింగ్ లేదు. దీనికి ఎలాంటి ఎరువేలో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. ఇది మల్లె చెట్టు, గుండు మల్లె చెట్టు. ఇది ఇంకొకటి వాటర్ ఆపిల్, సూపర్ అంటే సూపర్. ఇది మాత్రం అసలు ఎలాంటి ఎరువు వేయలేదు, ఏమి వేయలేదు, వాటర్ మాత్రం పెడుతున్నాము. కానీ చెట్టు నిండుగా కాయలే, టచ్ చేస్తే పడిపోతాయి, అంత వెయిట్ ఉన్నట్లున్నాయి ఇవి. తర్వాత ఇంకా మా ఊర్లో మా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లేదు, చూసింటే ఒక్క కాయ అంటే ఒక కాయ కూడా పెట్టిండు, మొత్తం రాల్ చేసి తినేసి వెళ్ళిపోయింటాయి. మా ఫ్రెండ్స్ అంటే ఎవరు అనుకున్నారు? కోతులు. మా ఫ్రెండ్స్ కోతగారు చూశారంటే అయిపోయి ఇంకా వీటి కథ. ఇంకా ఏమో చూసినట్లు లేదు. నెక్స్ట్ చెట్టు నిండా కాయలే, చూడండి ఒకసారి మీరు. చెట్టు ఎక్కడ విరిగిపోతుందో అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఈ గాలి వాన వచ్చిందంటే ఇంకా అంతే, అయిపోయాయి, మొత్తం రాలిపోతాయి కదా. ఇది 2 years అవుతుందండి చెట్టు నాటి, కానీ తొందరగా గ్రోతింగ్ వచ్చింది. కాయలు అయితే భలే కాసింది. ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాస్తుంది. కొంచెం ఇంకా కొంచెం ఇది స్వీట్నెస్ వచ్చేకి, కొంచెం రెడ్ కలర్ వచ్చేకి ఏదైనా ఎరువు ఉంటే సజెషన్ చేయండి, ఓకేనా. మా గార్డెన్ ఎలా ఉంది? బాగున్నట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పూల చెట్లు గ్రోతింగ్ బాగా రావాలి, పూలు బాగా కాయాలి అంటే ఎలాంటి ఎరువు వేయాలో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.